ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ, అసలైన ప్రోటీన్. MDH. నమస్తే, వెల్కమ్ టు ఇన్నర్ రిపోర్ట్. అసెంబ్లీ ఎన్నికలకు మరో 2 ఏళ్లు సమయం ఉండగానే ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయాలు ఎప్పటి నుంచే హీటెక్కుతున్నాయా? జిల్లాల నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయనే ప్రచారం జరుగుతుందా? డీలిమిటేషన్తో రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉందని నేతలు అంచనా వేస్తున్నారా? దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల నుంచి మాజీలు, ఆశావహుల వరకు ఎలాంటి పరిస్థితి వచ్చినా రాజకీయ పట్టు కోల్పోకుండా ముందస్తు వ్యూహాలకు పదును పెడుతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి పాలమూరు జిల్లా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ సీట్లు ఉండగా దాదాపు 10కి పైగా నియోజకవర్గాలలో గులాబీ పార్టీ అభ్యర్థులే గెలిచారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలలో 12 సీట్లలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సాధించింది. కేవలం 2 చోట్ల మాత్రమే గులాబీ అభ్యర్థులు గెలిచారు. వీరిలో ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దాంతో గులాబీ పార్టీకి కేవలం 1 ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికలకు ఈ 2 పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టాయి. ముఖ్యంగా డీలిమిటేషన్ జరిగితే తమ పట్టు జారిపోకుండా నేతలు తమ కుటుంబ సభ్యులనే రంగంలోకి దింపేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. ఇక వచ్చే ఎన్నికల్లోపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మరో 4 నుంచి 5 స్థానాలు పెరిగే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. అదే సమయంలో మహిళా రిజర్వేషన్లు కూడా అమల్లోకి వచ్చే అవకాశంపై ప్రచారం జరుగుతుంది. అధికారిక ప్రకటన ఏదీ లేకపోయినా ఈ 2 అంశాలు జిల్లాలోని రాజకీయ నాయకుల వ్యూహాలను ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, టికెట్ ఆశిస్తున్న నేతలు తమ స్థానాలు మహిళా రిజర్వేషన్ పరిధిలోకి వస్తే ఏం చెయ్యాలనే దానిపై ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. రాజకీయ ప్రభావం కోల్పోకుండా కుటుంబ సభ్యులను రంగంలోకి దించే ప్లాన్ బికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. తమ తల్లులు, భార్యలు లేదా కుమార్తెలను భవిష్యత్ అభ్యర్థులుగా ప్రజల్లో పరిచయం చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. నియోజకవర్గాలలో జరిగే శుభకార్యాలు, పార్టీ సమావేశాలు, సామాజిక కార్యక్రమాలకు కుటుంబ సభ్యులను తీసుకెళ్తూ కార్యకర్తలు ప్రజలతో పరిచయాలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం సాగుతుంది. మరోవైపు నియోజకవర్గాల సరిహద్దులు మారినా కొత్త ప్రాంతాల్లో కూడా తమ ప్రభావం పెంచుకునే దిశగా నేతలు అడుగులు వేస్తున్నారని ప్రచారం సాగుతుంది. కొత్తగా కలిసే గ్రామాల్లో పార్టీ క్యాడర్తో సమావేశాలు నిర్వహించడం, స్థానిక నాయకులతో సమన్వయం పెంచుకోవడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని టాక్. కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే కొత్త ఆశావాహులకు అవకాశాలు పెరుగుతాయని ఒక వర్గం భావిస్తుండగా, ప్రస్తుతం ఉన్న నేతలు మాత్రం తమ రాజకీయ భవిష్యత్తు దెబ్బతినకుండా అన్ని సమీకరణాలను ముందుగానే లెక్కగడుతున్నారు. అందుకే ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ వ్యూహాలను అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ఎన్నికల సంఘం లేదా ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ భవిష్యత్ రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాల్లో ముందస్తు కసరత్తు మాత్రం జోరుగా సాగుతుంది. ప్రస్తుతం
జోగులాంబ గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ సరతా తిరుపతయ్య అన్నట్టుగా ఫైట్ జరుగుతుంది. వచ్చే ఎన్నికలకు గద్వాల నియోజకవర్గం 2 ముక్కలు అవుతుందని అంటున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో తమకు ఎమ్మెల్యేగా లైన్ క్లియర్ అవుతుందని రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య కార్పొరేషన్ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య భావిస్తున్నారు. మరోవైపు జడ్చర్ల నియోజకవర్గంలో బీజేపీ నేత బాలా త్రిపుర సుందరి యాక్టివ్ అయ్యారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో కొనసాగుతున్నారు. ఒకవేళ జడ్చర్ల నియోజకవర్గం మహిళలకు రిజర్వు అయితే తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు దేవరకద్రలోనూ ఎంపీ డీకే అరుణ కూతురు స్నిగ్ధారెడ్డి కూడా యాక్టివ్ అయ్యారు. ఆమె కూడా దేవరకద్ర నియోజకవర్గంలో అవకాశం దొరికితే రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. మొత్తానికి పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమలుపై స్పష్టత రాకముందే పాలమూరు రాజకీయాల్లో ప్లాన్ బి రాజకీయాలు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లో అధికారిక నిర్ణయాలు వెలువడితే ఈ ముందస్తు వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది చూడాల్సి ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కాకినాడ జిల్లాలో ఆయన ఎమ్మెల్సీ. ఇటీవలే ఆయన గ్రాడ్యుయేట్ కోటా నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు. ప్రస్తుతం ఆయనకు 34 నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ దొరుకుతుంది. అయినా ఆ నేత మాత్రం ఆ 2 నియోజకవర్గాల్లోనే తిరుగుతున్నారా? ఆ 2 ఎమ్మెల్యేలకు పక్కలో బల్లెంలా తయారయ్యారా? ఎవరా ఎమ్మెల్సీ? తలలు పట్టుకుంటున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు? తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన రాజశేఖర్ గతంలో జడ్పీటీసీగా పనిచేశారు. జడ్పీ చైర్మన్ కావాలని ఆశపడ్డారు. ఆ తర్వాత కాకినాడ రూరల్ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. కానీ ఏ పోస్టు దక్కలేదు. ఎట్టకేలకు ఆయనను గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ హైకమాండ్ నిలబెట్టింది. కూటమి మద్దతుతో రంగంలోకి దిగిన ఆయనకు ఓటమి తప్పదని ప్రచారం జరిగింది. కానీ ఎవరు ఊహించిన విధంగా ఆయన ఘన విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన పరిధిలో ఉమ్మడి గోదావరి జిల్లాలు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉన్నాయి. అటు పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇలా మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ ఆయన ఎప్పుడూ అక్కడ పర్యటించిన దాఖలాలు లేవని అంటున్నారు. కానీ కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ ఈ 2 నియోజకవర్గాలపైనే ఆయన ఫోకస్ ఉందని చెబుతున్నారు. చివరికి తమ సొంత నియోజకవర్గం పక్కనే ఉన్న ముమ్మిడివరం కూడా వెళ్లడం లేదని తెలుగు తమ్ముళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. ఆ రెండింటిపైనే ఆయనకు ఎందుకంత మక్కువ అని ఆ 2 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేల అనుచరులు గుసగుసలాడుతున్నారు. ప్రస్తుతం కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా వనమాడి కొండబాబు కొనసాగుతున్నారు. ఇక కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా జనసేనకు చెందిన పంతం నానాజీ ఉన్నారు. ఈ ఇద్దరు వాళ్ల పరిధిలో వారు పనిచేసుకుంటున్నారు. అయితే పిలవని పేరంటన్న ఎమ్మెల్సీ రాజశేఖర్ ఈ 2 నియోజకవర్గాలు చుట్టేస్తున్నారు. ఎమ్మెల్యేల కంటే ముందే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఒక్కోసారి ఎమ్మెల్యేలు లేకుండా కూడా ఆయన కార్యక్రమాలకు వెళుతున్నారని ఎమ్మెల్యేల అనుచరులు చెబుతున్నారు. ఎమ్మెల్సీగా 34 నియోజకవర్గాల్లో తిరగాల్సిన ఆ ఎమ్మెల్సీ ఈ 2 నియోజకవర్గాలపైనే ఫోకస్ పెట్టడం వెనుక ఆంతర్యం అర్థం కాక ఎమ్మెల్యేలు సైతం తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం. అటు కాకినాడ సిటీలోని టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ఉన్నారు. కోఆప్షన్గా కాకినాడ కార్పొరేషన్ను ఆమె ఎంచుకున్నారు. కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే రూరల్లోనూ ఆమె తిరుగుతున్నారు. కానీ ఎక్కడ ఎమ్మెల్యేలకు పోటీ కావడం లేదు. కానీ సిటీ ఎమ్మెల్యే కొండబాబుది ఆమెది ఒకే సామాజిక వర్గం కావడంతో కొండబాబు ఆమెను అనగదొక్కేందుకు మరో ఎమ్మెల్సీ రాజశేఖర్ను తెరపైకి తెచ్చినట్టు సమాచారం. ఇప్పుడు అదే ఆయనకు తలనొప్పిగా మారిందని సిటీలో టాక్. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యే కొండబాబును కూడా రాజశేఖర్ డామినేట్ చేస్తున్నట్టు పార్టీ వర్గాలు సైతం వెల్లడిస్తున్నాయి. రాజశేఖర్ వ్యవహార శైలిపై ఇప్పటికే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న పంతం నానాజీకి చెక్ పెట్టేలా ఎమ్మెల్సీ రాజశేఖర్ వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ రాజశేఖర్ రూరల్లో నివాసం పెట్టి కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున రూరల్ కూటమికి పెద్ద దిక్కుగా మారారని అంటున్నారు. సహజంగానే వాక్చాతుర్యం ఉండడంతో జన సైనికులు కూడా ఆయన పక్కన చేరుతున్నారు. ఇది రూరల్ ఎమ్మెల్యేకు మైనస్గా మారిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. రూరల్లో జనసేన ఎమ్మెల్యే, సిటీలో టీడీపీ ఎమ్మెల్యేకు పోటీగా పావులు కదిపి రాజకీయాలు చేస్తున్న ఎమ్మెల్సీ రాజశేఖర్ వ్యవహార శైలిని అధిష్టానం పరిశీలించినట్టు తెలుస్తోంది. ముమ్మడివరంతో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తిరగాలని అధిష్టానం ఆయనను ఆదేశించిందని, కానీ ఆయన అటువైపు వెళ్లడం లేదని ఆయన అనుచరులు సైతం అంగీకరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండింటిలో ఒకచోట పోటీ చేసేందుకు ఎప్పటినుంచే ఎమ్మెల్సీ రాజశేఖర్ పునాది వేసుకుంటున్నట్టు తెలుగు తమ్ముళ్ళు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఓ ఎమ్మెల్సీని అడ్డుకునేందుకు ఈ ఎమ్మెల్సీని తెరపైకి తెచ్చిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైనట్లుందని నగరంలో తెలుగు తమ్ముళ్ళు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉందన్న చర్చ మొదలైంది. అటు జనసేన ఎమ్మెల్యేతో పాటు ఇటు టీడీపీ ఇన్ఛార్జ్కు ఆయన గండి కొడుతున్నారని రెండు పార్టీల నాయకులు అంగీకరిస్తున్నారు. గతంలో రూరల్ టీడీపీ ఇన్ఛార్జ్ సీటుపై కన్నేయడంతో ఈసారి ఎమ్మెల్సీగా ఇక్కడ పాతుకుపోయి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సీటు తెచ్చుకునే పనిలో రాజశేఖర్ తిరుగుతున్నారని ఇక్కడి నాయకులు చెబుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో అవనిగడ్డ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి తిరుగులేని కంచుకొట్టగా మారిన నేల అది. కానీ ఇప్పుడు ఈ నియోజకవర్గంలో పసుపు జెండాను భుజాన వేసుకుని నడిపించే రథసారథి లేక కేడర్ దిక్కుతోచని స్థితిలో పడిపోయిందా? మొన్నటి ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన అవనిగడ్డ టీడీపీలో మాత్రం అనిశ్చితి నీడలు కమ్ముకున్నాయా? మంత్రి నారా లోకేష్ పర్యటనతో ఆయన లైన్ క్లియర్ అవుతుందని కేడర్ భావించారు. కానీ మళ్ళీ నిరాశ ఎదురైందనే చర్చ జరుగుతోందా? ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గం అంటేనే పసుపుమయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే టీడీపీకి కంచుకోటగా గుర్తింపు తెచ్చుకున్న నియోజకవర్గం ఇది. ఎంతో మంది రాజకీయ ఉద్దండులను రాష్ట్ర స్థాయికి పరిచయం చేసిన ఘనత ఈ గడ్డ సొంతం. గెలుపోటములతో సంబంధం లేకుండా దశాబ్దాలుగా పార్టీ పునాదులను కాపాడుకుంటూ వస్తున్నారు ఇక్కడి నిబద్ధత గల కార్యకర్తలు. అయితే అంతటి ఘన చరిత్ర ఉన్న అవనిగడ్డ టీడీపీకి నేడు నియోజకవర్గ ఇన్ఛార్జు లేని దుస్థితి దాపురించింది. సారథ్యం వహించేందుకు నేతలు సిద్ధంగా ఉన్నా అధిష్టానం మీనమేషాలు లెక్కిస్తుండడం శ్రేణుల్లో తీవ్ర నిరాశ నింపుతోందన్న చర్చ జరుగుతుంది. ఇక 2019 నుంచి 2024 వరకు అవనిగడ్డ టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ బాధ్యతలు నిర్వహించారు. అయితే గత సార్వత్రిక ఎన్నికల పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు కేటాయించడంతో బుద్ధప్రసాద్ జనసేన తీర్థం పుచ్చుకుని కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన పార్టీ మారిన నాటి నుండి అవనిగడ్డ టీడీపీ ఇన్ఛార్జి పోస్టు ఖాళీగానే ఉండిపోయింది. సమస్య వస్తే చెప్పుకునే నాదుడు లేక ద్వితీయ శ్రేణి నాయకత్వం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలుగు తమ్ముళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీని మరింత దెబ్బతీసేందుకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. అయితే ఎమ్మెల్యే అయ్యాక మండలి రాజకీయంగా బలపడే ప్రయత్నాల్లో టీడీపీ నేతలకు గాలం వేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇటీవల టీడీపీకి చెందిన కొందరు నేతలకు ఆయనకు జనసేన కండువాలు కప్పారు. దాంతో తమ్ముళ్లు భగ్గుమన్నారు. ఎమ్మెల్యే పొత్తు ధర్మానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. అవనిగడ్డలో టీడీపీని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా బుద్ధప్రసాద్ పనిచేస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత నియోజకవర్గంలో ఒకే రోడ్డుకు 2 పార్టీల నేతలు భూమి పూజ చేయడం హాట్ టాపిక్ అయింది. కోడూరు మండలం ఎస్సీ కాలనీలో ఓ రోడ్డుకు మొదట్లో ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం అదే రోడ్డుకు టీడీపీ నేతలు మరోసారి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కూటమి నేతలు జనసేన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పై బహిరంగంగా విమర్శలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. అయితే తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయి ఇన్ఛార్జి లేకపోవడంతో తమకు అన్యాయం జరుగుతోందని తమ్ముళ్ల అభిప్రాయంగా కనిపిస్తోంది.
ఇప్పుడు అవనిగడ్డ టీడీపీ ఇన్ఛార్జ్ రేస్లో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొదటి నుంచి పార్టీకి వీర విధేయుడిగా ఉంటూ సొంతంగా నియోజకవర్గ పార్టీ ఆఫీస్ నడుపుతున్న ఎన్ఆర్ఐ నేత బొబ్బా గోవర్ధన్ ఒకరైతే, సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటూ గత ఎన్నికల్లో జనసేన సీటు ఆశించి భంగపడిన కూటమి నేత విక్కుర్తి శ్రీనివాస్ మరొకరు. ఇటీవల రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మోపిదేవి పర్యటనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇన్ఛార్జ్ పేరు ప్రకటిస్తారని క్యాడర్ ఎదురు చూశారు. లోకేష్ పర్యటనను తమ్ముళ్లు గ్రాండ్గా సక్సెస్ చేసిన ఇన్ఛార్జ్ ప్రకటనపై మాత్రం లోకేష్ ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే వెనుదిరిగారు. మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావులు సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్న అధిష్టానం తాత్సారంపై తమ్ముళ్లు అసహనంగా ఉన్నారు. మరోవైపు అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు కూటమిలో విభేదాలను సర్దుబాటు చేస్తున్నప్పటికీ శాశ్వత ఇన్ఛార్జ్ లేకపోతే పార్టీకి నష్టం తప్పదని ఆందోళన వ్యక్తమవుతుంది. టీడీపీ క్యాడర్లో ధైర్యం నింపాలంటే చంద్రబాబు, లోకేష్ తక్షణమే అవనిగడ్డపై దృష్టి పెట్టాల్సిందే అని టీడీపీ శ్రేణులు అంటున్నారు. బొబ్బా గోవర్ధన్, విక్కుర్తి శ్రీనివాసులు అధిష్టానం ఎవరికి ఇన్ఛార్జిగా నియమించినా ఇబ్బంది ఏమీ లేదని, ముందు అవనిగడ్డకు పార్టీని నడిపించే సారథి కావాలని తెలుగు తమ్ముళ్లు ముక్తకంఠంతో అంటున్నారు. మరి ఇప్పటికైనా టీడీపీ హైకమాండ్ కొత్త ఇన్ఛార్జిని ప్రకటిస్తుందా, లేక వచ్చే ఎన్నికల వరకు ఇదే ధోరణితో వ్యవహరిస్తుందా అనేది హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ నేతలను భూ కబ్జా కేసులు వెంటాడుతున్నాయా? ఒకరి తర్వాత మరొకరు అన్నట్టుగా వైసీపీ నేతల భూభాగోతాలు బయటకు వస్తున్నాయా? ఇటీవల బొల్లా బ్రహ్మనాయుడు భూ కబ్జా కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆలోపి మరో వైసీపీ నేతపై భూ కబ్జా ఆరోపణలు రావడం తీవ్ర దుమారం రేపుతుందా? చివరకు ఆ నేత పరారీ కావడంతో ఫ్యాన్ పార్టీ ఇబ్బందుల్లో పడిందా? రాజకీయాల్లో ఆరోపణలు వస్తే ధీటుగా ఎదుర్కోవాలి, కానీ పరారీ కావడం ఏంటని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ వైసీపీ నేత తమ్మినేని సీతారాం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ఓ భూ కబ్జా కేసులో నిందితులుగా మారారు. శ్రీకాకుళంలో సంచలనం సృష్టించిన సుమారు 4 కోట్ల రూపాయల విలువైన భూ కబ్జా కుట్ర కేసులో తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. శ్రీకాకుళం పరిధిలోని బలగలో ఓ భూ యజమాని బతికుండగానే ఆయన చనిపోయినట్టు నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించారనే అభియోగం నమోదైంది. ఆ తర్వాత ఒడిశాకు చెందిన ఒక మహిళను ఏకైక వారసురాలిగా తెరపైకి తెచ్చి ఆ స్థలాన్ని తమ్మినేని సీతారాం కుమారుడి పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్టు గుర్తించారు. ఈ కేసులో అరెస్టు ఖాయం కావడంతో తమ్మినేని తన కుటుంబ సభ్యులతో సహా వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇంట్లో 2 సొంత కార్లు ఉన్నా అనుమానం రాకుండా ప్రైవేట్ ఇన్నోవా కారును రప్పించి అందులో వెళ్లిపోయినట్టు చెబుతున్నారు. పోలీసులు తమ లొకేషన్ను ట్రాక్ చేయకుండా ఉండేందుకు ఫోన్లను కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇప్పుడు తమ్మినేని సీతారాం పరారీ వైసీపీలో సంచలనం రేపుతోంది. శ్రీకాకుళం రూరల్ మండలం చాపురం బలగమెట్టు దగ్గర 1988లో సత్యసాయినగర్ పేరుతో అందవరపు గోవిందరాజులు అనే వ్యక్తి లేఅవుట్ వేశారు. ఈ లేఅవుట్ వేసిన అందవరపు గోవిందరాజులు మరణించారని, ఆయనకు ఒకే ఒక్క వారసురాలు అందవరపు రజనీ ఉందని నకిలీ పత్రాలు సృష్టించి ఆమె నుంచి మొత్తం 922 గజాల స్థలాన్ని సీతారాం తనయుడు నాని పేరుతో జీపీ చేయించుకున్నారు. అయితే అందవరపు గోవిందరాజులు చనిపోయినట్టు సర్టిఫికెట్ తీసుకొని కుమార్తె రజనీ పేరుతో ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికెట్ తీసుకొని దాన్ని తమ్మినేని కుటుంబానికి అమ్మినట్టు చూపించారు. ఈ మొత్తం కేసులో తీగలాగిన పోలీసులు ఇప్పటికీ 8 మందిని అరెస్ట్ చేశారు. అలాగే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్, భార్య తమ్మినేని వాణిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు శ్రీకాకుళం ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. సో అంత క్లియర్గా ఉన్నప్పుడు ఇది క్లియర్ క్రిమినల్ కన్స్పిరసీ. ఆ సైట్ ఏదైతే ఉందో అది తీసుకోవడానికి బోత్ పర్చేజర్ ఎవరైతే ఉన్నారో అతను కావచ్చు, సెల్లర్లో ఇదంతా చేశారు. దీన్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేసింది అటు సైడ్ హైయర్ సైడ్ ఆ వ్యక్తి అయితే, సెల్లర్ సైడ్ సతీష్ అనే వ్యక్తి. పర్చేజ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ చేస్తారు. పర్చేజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తమ్మినేని చిరంజీవి నాగ్ అలియాస్ నాని అండ్ దీనికి మొత్తానికి కన్స్పిరసీ కింద ఎవరైతే తీసుకొని వచ్చారో తమ్మినేని సీతారాం గారు, తమ్మినేని వాణి గారు, వీళ్ళు కూడా ఈ
ఇప్పుడు తమ్మినేని కేసు వ్యవహారం కూటమికి బ్రహ్మాస్త్రంలా దొరికింది. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న వైసీపీకి చెక్ పెట్టే అస్త్రం టీడీపీకి దక్కిందన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోని రంగంలోకి దిగిపోయిన కూటమి నేతలు వైసీపీ నేతలపై తమ అస్త్రాలను ఎక్కుపెట్టేశారు. మాజీ స్పీకర్ తమ్మినేని భూ అక్రమాలతో పాటు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు భూమి పట్ల చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు ఉంటాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అన్ని అక్రమాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటు మాజీ స్పీకర్ తమ్మినేని చేసిన పనికి సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని విశాఖ టీడీపీ పార్లమెంట్ సభ్యుడు చోడే పట్టాభిరామ్ విమర్శలు గుప్పించారు. అతను ఎప్పుడు ఇలా నీతి కబుర్లు చెబుతా ఆయన చెప్పిన ఏంటి ఐరవీలు అక్రమ కేసు ఎప్పుడు కూడా స్పీకర్ గా చట్టాలను గౌరవించాల్సిన స్థానంలో కూర్చున్న తమ్మినేని పదవిని అడ్డం పెట్టుకుని ఒక 4 కోట్ల భూమిని స్కెచ్ చేశాడు. అంటే దాన్ని కబలించడానికి ఒక చర్య జరిగింది. అదేంటో మీకు తీసుకొస్తా ఉన్నా మీ దృష్టికి. ఇప్పుడు అందరి చూపు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు మళ్లింది. గతంలో స్పీకర్ వంటి అత్యున్నత రాజ్యాంగ పదవిలో పనిచేసిన ఒక సీనియర్ నేత ఇలా అత్యంత దారుణమైన రీతిలో ఫోర్జరీ పత్రాలతో కబ్జా కుట్రకు పాల్పడితే ఆయనను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, లేక ఎప్పటిలాగే వెనకేసుకొస్తారా అనే ప్రశ్నలు విపక్షాల నుంచి కాకుండా సామాన్య ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. క్రమశిక్షణ పాటించని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలను దూరం పెట్టి పార్టీ నిజాయితీని నిరూపించుకుంటారా, లేక తమ్మినేని లాంటి నేతలను జగన్ వెనకేసుకొస్తారా అనేది హాట్ టాపిక్గా మారింది. అయితే వైసీపీలో మరో వర్గం మాత్రం ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో భూ కబ్జాలు, నకిలీ పత్రాల నేరారోపణలు మోస్తున్న వారిని పార్టీలో కొనసాగిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి అరాచక శక్తుల రక్షణ కవచం అనే ముద్ర పడితే అది రాబోయే రోజుల్లో పులుముకునే వ్యతిరేకతను మరింత పెంచుతుందని, తమ్మినేని లాంటి వారిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అధినేతపై ఒత్తిడి తెస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. పూతలపట్టు రాజకీయాల్లో మళ్లీ వేడి రాజుకుంటోంది. చిత్తూరు జిల్లా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పూతలపట్టులో ప్రస్తుతం అధికార టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ 2 ఏళ్ల కూటమి పాలన తర్వాత ప్రజలు అధికార పార్టీతో సంతృప్తిగా ఉన్నారా, లేక ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి మళ్లీ అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారా? వైసీపీ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ క్షేత్రస్థాయిలో పార్టీని మళ్లీ బలోపేతం చేస్తున్నారా? పూతలపట్టు రాజకీయం ఏం చెబుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పూతలపట్టు ఎప్పుడూ హాట్ సీట్. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన ఇక్కడ దళిత ఓటర్ల ప్రభావం ఎక్కువ. గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉండడంతో వ్యవసాయం, తాగునీరు, సాగునీరు, ఉపాధి, రోడ్లు, విద్య, వైద్యం వంటి అంశాలే ఇక్కడ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ పార్టీల కంటే ప్రజలు నాయకుల పనితీరుని ఎక్కువగా పరిశీలిస్తారనే అభిప్రాయం ఉంది. ఇక పూతలపట్టు రాజకీయ చరిత్రను పరిశీలిస్తే 2014లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఎం సునీల్ కుమార్ విజయం సాధించారు. అనంతరం 2019లో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎంఎస్ బాబు ఎమ్మెల్యేగా గెలిచి వరుసగా రెండోసారి ఈ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ ఖాతాలో నిలిపారు. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి డాక్టర్ కె మురళీమోహన్ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పూతలపట్టు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ కె మురళీమోహన్ అభివృద్ధి కార్యక్రమాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకోవడం, రోడ్లు, తాగునీటి సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టామని అధికార పార్టీ చెబుతోంది. అయితే ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ మాత్రం మరో వాదన వినిపిస్తోంది. ఎన్నికల హామీలు పూర్తిగా అమలు కాలేదని, కొన్ని గ్రామాల్లో ఇంకా మౌలిక సదుపాయాల సమస్యలు అలాగే ఉన్నాయని ఆరోపిస్తోంది. ఈ అంశాలని రాజకీయ అస్త్రంగా మలుచుకొని అధికార పార్టీపై ఒత్తిడి పెంచుతోంది. మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వైఎస్ఆర్సీపీ నేత ఎం సునీల్ కుమార్ ప్రస్తుతం పార్టీ ఇన్ఛార్జిగా క్షేత్రస్థాయిలో చురుగ్గా పర్యటిస్తున్నారు.
గ్రామాల్లో సమావేశాలు, నిరసన కార్యక్రమాలు, బాధిత కుటుంబాల పరామర్శల ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని వైఎస్ఆర్సీపీ చెబుతుంటే ప్రజల ఆశీస్సులు తమవే అని అధికార టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు అధికార టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ అభివృద్ధిపైనే ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకువెళుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ప్రజా సమస్యలను హైలైట్ చేస్తూ గ్రామాల్లో బలపడే ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు అధికార బలం, మరోవైపు ప్రతిపక్ష దూకుడు, ఇలా రెండు పార్టీల మధ్య రాజకీయ పోటీ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. అయితే 2014లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, 2019లో కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, 2024లో టీడీపీ ఎమ్మెల్యే, ఇలా 3 ఎన్నికల్లో 3 విభిన్న రాజకీయ పరిస్థితులను చూసిన పూతలపట్టు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ కె మురళీమోహన్ ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసుకుంటారా, లేక మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎం సునీల్ కుమార్ పార్టీని మళ్లీ బలమైన పోటీలోకి తీసుకొస్తారా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. అప్పటి వరకు పోతలపట్టు రాజకీయాల్లో హీట్ మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ఇది వాటిన రిపోర్ట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.